ఉపయోగం అయ్యే రకంగా క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 12 లక్షల కోట్లు ఇచ్చి యూపీఏ ప్రభుత్వంలో 2014లో ఉన్న 2 లక్షల కోట్ల క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు 12 లక్షల కోట్లకు ఇచ్చి మౌలిక సదుపాయాలు అయితే రైల్వేలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఓడరేవులు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, వీటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం దేశంలో కోసం చేశారు. దీన్ని మేము చాలా భారతదేశానికి ప్రపంచంలో మేటి స్థానంలో నిలబడడానికి ఉపయోగపడే బడ్జెట్ అని చెప్పొచ్చు. జనాకర్షక పథకాలు లేకుండా ఫ్యూచర్ కోసం చేసిన బడ్జెట్ అని కూడా మనం అలాగే చెప్పొచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫిజికల్ డెఫిషియెంట్ అంటాం. అంటే మనం 100 రూపాయలు మన దగ్గర ఇన్కమ్ ఉంటే మనం ఏంటి ఎక్కువ అప్పు చేస్తున్నాం అనమాట. అంటే 9.2% ఉంది కరోనా టైంలో, అంతకుముందు కూడా. దాన్ని ఎప్పుడైతే ప్రతిపాదించిన ప్రకారంగా 2021 బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రకారంగా 4.2% తీసుకుని వచ్చారు. అదే రకంగా మొత్తం ఇన్కంలో ఎంత అప్పు చేస్తున్నారు అనేది 60% ఉంది, దాన్ని 55 తీసుకుని వచ్చారు. 50% తీసుకొని వచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా ఏమైతే బడ్జెట్లో ప్లాన్ వేస్తున్నారో ఇయర్ బై ఇయర్ దాన్ని సాధించుకుంటూ వస్తూ మనం దేశం అగ్రగామిగా వెళ్ళడానికి హెల్ప్ చేస్తున్నారు. అదే రకంగా చతుర్భుజి ప్రాజెక్ట్ మాదిరిగా రోడ్లు వేశారో ఆ రకంగా ఇప్పుడు రైల్వేస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి 7 బుల్లెట్ ట్రైన్లు అంటే స్పీడ్ ట్రైన్లు ఉన్నాయో కారిడార్ తీసుకొని వస్తున్నారు.